హలో ఫ్రెండ్స్. ఎంతోమంది అమెరికాకి డాలర్లు సంపాదించడానికి వెళ్తారు. చాలా తక్కువ మంది మాత్రమే కలలు నెరవేర్చుకోవడానికి, ఏదైనా గొప్పగా సాధించటానికి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళలో ఈ నిఖితా గుడిసాల కూడా ఒక అమ్మాయి. మన తెలుగు అమ్మాయి. రీసెంట్‌గా అమెరికాలో చంపబడ్డ ఈ తెలుగు అమ్మాయి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొదటగా తన తండ్రి అన్న మాటలతో మనం ఈ వీడియో మొదలుపెడదాం. వాడు నా కూతురు యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, ఎక్స్ రూమ్‌మేట్ మాత్రమే. తప్పుడు ప్రచారాలు చేయకండి. వాడికి శిక్ష పడేలా చేయండి అంటూ ఒక తండ్రి ఆవేదన పడుతున్నాడు. అసలు ఎందుకు ఈ తండ్రి ఇలా అనాల్సి వచ్చింది అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఖిత హైదరాబాద్లోనే పుట్టి హైదరాబాద్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న ఒక ఇంటెలిజెంట్ అమ్మాయి. జేఎన్టీలో బీ ఫార్మసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత 2021లో ఎంఎస్ చేయడానికంటూ యుఎస్కి వెళ్ళింది. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ బాల్టిమోర్ కౌంటీలో మాస్టర్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ కంప్లీట్ చేసుకుంది. కంప్లీట్ అయిన వెంటనే 2025 ఫిబ్రవరిలో తనకి వేద హెల్త్ అని ఒక పెద్ద కంపెనీలో డేటా అనలిస్ట్, స్ట్రాటజిక్ అనలిస్ట్గా మంచి జాబ్ కూడా వచ్చింది. అండ్ 2-3 నెలల్లో H1B వీసా కూడా రాబోతున్నట్టుగా తెలిసింది. ఈ సమయంలో తన ఫ్రెండ్ యొక్క రూమ్లో చంపబడి కనిపించింది పోలీసులకి 3 జనవరి రోజున. అసలు ఏం జరిగిందంటే యుఎస్కి వెళ్ళిన చాలామంది విద్యార్థులు అక్కడ ఈ ఇండియా నుంచి వెళ్ళిన చాలామందితో కలిసి ఉంటుంటారు రూమ్లలో. ఇది సర్వసాధారణం. ఎందుకంటే యుఎస్లో లివింగ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఒక్క రూమ్లో 4-5 అలా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఉంటున్న రూమ్లో చెన్నైకి చెందిన అర్జున్ శర్మ కూడా ఒక రూమ్మేటు. ఇతనితో పరిచయం ఏర్పడింది. అండ్ అప్పటి నుంచి వీళ్ళంతా ఫ్రెండ్స్. అర్జున్కి తరచుగా నిఖిత డబ్బులు ఇచ్చేది అప్పుగా. అండ్ ఈ అప్పు కాస్త $4,500 వరకు చేరినట్టుగా తెలుస్తుంది. చాలా రోజుల నుంచి డబ్బు తిరిగి ఇవ్వటం లేదని రీసెంట్గా 31 డిసెంబర్ నాడున ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న సందర్భంలో అర్జున్ని డబ్బులు అడుగని తన ఫ్రెండ్స్ చెప్పడంతో అర్జున్కి కాల్ చేసి అడగ్గా సరే డబ్బులు ఇస్తా రూమ్కి రా అని చెప్పాడంట. నిఖిత అతని రూమ్కి వెళ్ళింది. అండ్ అర్జున్ అక్కడ నిఖితకి $4,500 ఇవ్వాల్సి ఉంది కదా, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 4 లక్షల వరకు అనమాట. కానీ $3,000 వరకు మాత్రమే ఇచ్చాడంట. మిగిలినవి కూడా ఇచ్చేసేయి అని గట్టిగా నిఖిత అడగడంతో అక్కడ గొడవ జరిగి అర్జున్ అక్కడికక్కడే నిఖితాన్ని పొడిచి కొట్టి చంపేసినట్టుగా తెలుస్తుంది. అండ్ ఆ చంపేసిన తర్వాత అర్జున్ అక్కడ నుంచి పరారవ్వడానికని నిఖిత యొక్క అకౌంట్ నుంచే ఇతని అకౌంట్కి $6,000 వరకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడంట. అండ్ 2 రోజుల తర్వాత తన ఫ్రెండ్స్ నిఖిత కనిపించటం లేదని మాట్లాడడంతో అర్జున్ నాకు తెలియదని చెప్పడంతో లాస్ట్ టైం నీ దగ్గరికి వచ్చింది కదా, నువ్వు కంప్లైంట్ ఇస్తేనే బాగుంటుందని చెప్పడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అర్జున్ కంప్లైంట్ ఇచ్చాడంట. నిఖిత కనిపించడం లేదు 31 డిసెంబర్ నుంచి అని. అండ్ ఆ తర్వాత అర్జున్ ఫ్లైట్ ఎక్కి ఇండియాకి వచ్చేసాడు. అండ్ తప్పించుకుందామని ప్లాన్ వేసేసాడు అనమాట. అండ్ పోలీసులు నిఖిత యొక్క బ్యాంక్ అకౌంట్ చెక్ చేయగా 31 రోజు నిఖిత యొక్క అకౌంట్ నుంచి అర్జున్కి డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. అండ్ ఆ తర్వాత నిఖిత కనిపించకుండా పోయింది అని డౌట్ వచ్చి అర్జున్ యొక్క రూమ్ను చెక్ చేయడానికి వెళ్ళగా జనవరి 3వ తారీఖున అర్జున్ యొక్క రూమ్లోనే నిఖిత కత్తులతో పొడిచబడి చంపబడి కనిపించింది. వెంటనే అర్జున్పై కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ కూడా రిలీజ్ చేశారు. ఇంటర్పోల్ ఆధారంగా అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు అని అన్ని విచారణ చేపట్టి ఇప్పుడు అర్జున్ని అరెస్ట్ చేసి యుఎస్ తీసుకెళ్ళడానికి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. కేవలం $4,500 నిఖిత యొక్క ప్రాణాలు తీశాయి ఫ్రెండ్స్. డిసెంబర్ 31వ తారీఖు అందరూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుంటే నిఖిత తన తుది శ్వాస విడిచిపోయింది. అప్పటికే తన తల్లిదండ్రులకు న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పిందంట నిఖిత. తన ఫ్రెండ్స్తో పార్టీ కూడా చేసుకుందంట. ఇప్పుడు నిఖిత యొక్క తండ్రి ఒకటే కోరుకుంటున్నాడు, అతన్ని కఠినంగా శిక్షించాలి, నా కూతురికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. అండ్ ఇదే సమయంలో చాలా న్యూస్లలో, చాలా యూట్యూబ్ ఛానళ్ళలో నిఖిత యొక్క బాయ్ ఫ్రెండ్ అని మాట్లాడుతున్నాడు. వాడు నా కూతురు బాయ్ ఫ్రెండ్ కాదు, ఎక్స్ రూమ్మేట్ మాత్రమే, మీరు తప్పుడు ప్రచారాలు చేయకండి అని తండ్రి ఆవేదన పడుతున్నారు. నిజమే కదా ఫ్రెండ్, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చంపేశాడంటే అక్కడ అత్యాచారం జరిగిందో లేక వాడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని ప్రచారం చేయడమేనా? నిజంగా ఈ కంటెంట్ క్రియేటర్స్కి, ఈ మీడియా వాళ్ళకి నిజాలు తెలుసుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్టుగా వార్తలు చెప్పడము కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరు హెచ్చరిస్తున్నారు. నిఖిత అనే ఒక అమ్మాయి ఎంతో ఇంటెలిజెంట్, ఏదో సాధించడానికి వెళ్ళింది. అలాంటి అమ్మాయి ఘోరంగా చంపబడింది. ఇలాంటి సమయంలో వాడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటూ వాళ్ళు ఏదో ఉందంటూ మాట్లాడడము కరెక్ట్ కాదని ఏదైనా చెప్పే ముందు నిజాలు తెలుసుకోవాలన్నది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ బ్రతకాలనుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అక్కడున్న అమెరికన్స్ తోటే కాకుండా మన ఇండియన్స్తోనే మనకి ప్రమాదం పొంచి ఉంటుంది. ఎవరిని ఎప్పుడూ నమ్మకండి. అండ్
ఏదైనా నచ్చకపోతే జస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోండి. వాగ్వాదం చేయడమో, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడమో కరెక్ట్ కాదు. ఎందుకంటే దేశం కాని దేశంలో మనకేం జరిగినా మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అన్నది ఆలోచించుకోవాలి. ఇప్పుడు అర్జున్ శర్మని పోలీసులు తీసుకెళ్ళి అక్కడ కఠిన శిక్షలు వేసే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఉరి శిక్ష వేయకపోవచ్చు కానీ లైఫ్ టైం అతన్ని జైల్లో ఉంచే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. చూడాలి ఫ్రెండ్స్ ముందు ముందు ఏం జరుగుతుందో. అండ్ యూఎస్కి వెళ్ళిన వాళ్ళు, యూఎస్లో ఉంటున్న వాళ్ళు, యూఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. డబ్బుల విషయంలో అయినా కానీ ఏ విషయాల్లో కూడా ఎవరిని నమ్మకండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీ పేరెంట్స్ గురించి ఆలోచించుకోండి. నిఖితా ఇన్సిడెంట్ గురించి మీరు ఏమంటారు ఫ్రెండ్స్? ఇండియా నుంచి వేరే వేరే దేశాలకు వెళ్తున్న పిల్లల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అండ్ భారతదేశంలో వీళ్ళకి సరైన ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.